గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ ఆగమయ్య. సో ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ వీడియో ఇవ్వబోతా ఉన్నాను. అదేంటంటే ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎటువంటి పురుగు మందు లేనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు అలాగే కాయగూరలు పండించేటటువంటి విధానాన్ని నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, ఒక 20 డేస్ అయింది. సో అదంతా కూడా మీకు ఇప్పుడు వివరించబోతా ఉన్నాను. సో వండర్ఫుల్ ఫ్రెండ్స్, ఇది చూడండి, చామంతి మొక్కలు, అలాగే చెట్టు చిక్కుడు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. చెట్టు చిక్కుడు. సో ఇది తీగ చిక్కుడు కూడా ఉంటుందండి, 2 రకాలు ఉంటాయి మనకి. ఇది చెట్టు చిక్కుడు నేను వేసింది. ఇవన్నీ కూడా గ్రో బ్యాగులలో వేశాను. ఇక్కడ పక్కనే అన్నీ కూడా బెండ మొక్కలు ఇవి. సో ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో 4, 5 వేసాను నేను. కానీ ఇవన్నీ కూడా మరలా తిరిగి నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను. మన గ్రో బ్యాగులో పెంచితే ఈజీగా పెరుగుతాయి. సో వండర్ఫుల్ అండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది తోటకూర, ఇవి రీసెంట్గా వేశాను. అలాగే ఇక్కడ చుక్కకూర ఎంత బ్యూటిఫుల్గా వస్తూ ఉందో చూడండి. చుక్కకూర ఇది కూడా ఈ యొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్కటి ఉంచి మిగిలింది ట్రాన్స్ప్లాంటేషన్ నేను చేస్తాను. సో బ్యూటిఫుల్ అండి. ఇది చూడండి, ఇది పాలకూర. ఇది కూడా ఎంత వండర్ఫుల్గా వస్తుంది చూడండి. ఈ యొక్క పాలకూర వేసి ఇప్పుడు 15 డేస్ అయిందండి. ఎంత బ్యూటిఫుల్గా వస్తూ ఉందో చూడండి. ఇవి చూడండి, వాటర్ క్యాన్ల మూతలు. ఈ మూతల్లో నేను పాలకూర అలాగే ఈ యొక్క తోటకూర ఇవన్నీ వేయడం జరుగుతూ ఉంది. ఇది చూడండి, ఇది మనకు మెంతెం కూర. ఇది 15 డేస్ మెంతెం కూర అండి. ఒక వాటర్ బాటిల్లో వేసాను. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. 15 డేస్ మెంతెం కూర. అలాగే ఇది చూడండి, తోటకూర. ఇది నేను స్టార్టింగ్లో నీళ్లు కొన్ని ఎక్కువ వేసాను, దానివల్ల వేరుకుళ్ళు వచ్చేసి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరిగింది. ఇది ఒక పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూలర్లో వేస్ట్ కూలర్ కట్ చేసి వేయడం జరిగింది. అనగా మనం ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎటువంటి ఖర్చులు పెట్టుకోకుండానే మనం చేసుకోవచ్చు. సో దీని యొక్క బాటం అండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కొత్తిమీర వచ్చిందో చూడండి. వండర్ఫుల్ కొత్తిమీర. దీని పక్కన నేను మెంతెం కూర వేశాను, హార్వెస్ట్ చేశాను. ఇది చూడండి, ఒక పలిగిపోయినటువంటి టబ్బులో నేను మెంతెం కూర వేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఇది 8 డేస్ మెంతెం కూర అండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. దీంతో పాటు ఇక్కడ ఇదిగో చూడండి, 20 లీటర్ వాటర్ క్యాన్ని 3 భాగాల కింద కట్ చేసి దాంట్లో ఇవి వేయడం జరిగింది. ఒక వండర్ఫుల్. అలాగే ఇప్పుడు చూడండి, బిస్లరీ బాటిల్లో నేను ఈ యొక్క మెంతెం కూర వేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. సో వండర్ఫుల్. అలాగే ఈరోజు మార్నింగు మేము హార్వెస్ట్ చేసుకున్నాం మెంతెం కూర, చిన్న బాటిల్లోది. సో ఇక్కడ మనకు చెట్టు చిక్కుడు పాదులో వేశాను. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చినటువంటి మొక్క అండి. ఇది బత్తాయి మొక్క, అలాగే ఇది నిమ్మ మొక్క. దీంట్లో నేను ఈ యొక్క పాలకూర, అలాగే చుక్కకూర, అలాగే పెండ మొక్కలు కూడా వేయడం జరిగింది. ఇక్కడ మనకి జామ మొక్క, అలాగే మనకి ఇక్కడ వాటర్ యాపిల్ మొక్క కూడా నేను పెంచుతున్నానండి. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేశాను కాబట్టి తర్వాత అన్ని మొక్కలు కూడా వేస్తాను. అన్ని పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, అలాగే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు అన్నీ మీకు వీడియోలన్నీ చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు కొత్తిమీరని నేను మళ్ళీ వేశాను గ్రో బ్యాగ్లో. సో ఈ రకంగా గ్రో బ్యాగులో కొత్తిమీర వేయడం జరిగింది. ఇది స్ప్రౌట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ గ్రో బ్యాగులో మట్టి నింపి నేను పెట్టుకున్నాను. ఇదేంటంటే ఇది
మనకి టమాటాకి, మిరపకి, అలాగే వంకాయ నారు వేసుకోవడానికి ఈ యొక్క గ్రో బ్యాగులలో మట్టి నింపుకోవడం జరిగింది. ఇది నల్ల మట్టి అండి, అలాగే ఇది ఎర్ర మట్టి. సో 2 రకాల దాంట్లో సాయిల్స్లో నేను వేయడం జరుగుతూ ఉంది. ఇదంతా R&D రూపంలో నేను చేస్తూ ఉన్నానండి. ఏది బాగా జరిగితే దాంట్లో మనము ముందుకెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ నేల మీద నేను పుదీనా వేశాను. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. పుదీనా పెద్దగా ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగే ఇక్కడ చిన్న గ్రో బ్యాగులలో నేను రకరకాలైనటువంటి పూల మొక్కలు పెట్టాను. గులాబీ, మందారం, అలాగే రకరకాలైనటువంటి పూల మొక్కలు నేను పెట్టాను. వాటిల్లో చెట్టు చిక్కుడు కూడా ఒక్కొక్క మొక్క వేశాను. సో ఈ మాదిరిగా అన్ని రకాలుగా నేను చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చెట్టు చిక్కుడు నేల మీద కూడా నేను వేశాను. సో ఎంత బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అవుతున్నాయో చూడండి. అలాగే ఇక్కడ వంకాయ మొక్కల్ని కూడా నేను వేయడం జరిగింది. సో మంచిగా ఎదుగుతూ ఉన్నాయి వంకాయ మొక్కలు. చూడండి, ఇక్కడ నేల మీద చుక్కకూర, అలాగే పాలకూర నేల మీద వేయడం జరిగింది. అనగా రకరకాలుగా నేను ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ రూపంలోనేనండి. ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా ఆర్గానిక్గా పండించ. ఇది చూడండి, మనకు పుంటికూర, అలాగే పక్కనే కాకర పాదులు వేశాను. బ్యూటిఫుల్గా గ్రో అవుతూ ఉన్నాయి కాకర పాదులు. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే. రైతులు ఏదన్నా చిన్న పురుగు తలగగానే షాపులోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పగానే రకరకాల పురుగు మందులు ఇస్తారు. అది తీసుకొచ్చి కొట్టడం వల్ల రైతులకు హాని జరుగుతూ ఉంది. అలాగే తినే ప్రతి ఒక్కరికి కూడా హాని జరుగుతూ ఉంది ఆ యొక్క పురుగు మందుల వల్ల. మిరపకు కానివ్వండి, వంగకు కానివ్వండి, లేదంటే టమాటా కానివ్వండి, ప్రతి పంటకి 10 నుంచి 15 సార్లు ఈ యొక్క పురుగు మందులు వాళ్ళు కొట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల ఆరోగ్యం చాలా పాడవుతూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే ఈ రకమైనటువంటి వ్యవసాయాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఇది చూడండి, ఇది 10 డేస్ మనకి వచ్చినటువంటి గ్రేట్ మొలకలు. సో 10 రోజులు మనకు వస్తున్న 10 రోజుల్లో ఎంత బాగా బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి ఈ యొక్క మెంతెం కూర. సో ఇది కంప్లీట్గా నీడకే వేసానండి. దీనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క క్షణం కూడా ఎండ అనేది రాదు. ప్రహారీ గోడ పక్కన వేయడం జరిగింది. సో కాబట్టి అయినా సరే ఇంత బ్యూటిఫుల్గా వస్తూ ఉంది. అంటే నేను అన్ని రకాలుగా చూస్తున్నానండి. అది ఎండ ఉంటే ఏ రకంగా గ్రోత్ అవుతుంది, నీడకుంటే ఏ రకంగా గ్రోత్ అవుతుంది, సో ఏ రకమైనటువంటి వాతావరణంలో ఇవి బ్యూటిఫుల్గా ఉంటాయనే ప్రతి ఒక్కటి కూడా నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న మొలకలు కూడా ఇక్కడ నేను పాలకూర, అలాగే సుక్కకూర మరలా వేయడం జరిగింది. సుక్కకూర మరలా వేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఎందుకు వేసుకోవాలంటే, మనకు ఒకటి అయిపోయే లోపే ఇంకొక పంట మనకు చేతికి రావాలి. ఎందుకంటే పాలకూర 3 నుంచి 4 సార్లు మనం కోసుకోగానే మనకు కంప్లీట్ అయిపోద్దండి. ఆ తర్వాత మరలా వేసుకోవాలి. కాబట్టి మనకున్న స్థలాన్ని బట్టి మనము ఈ రకంగా ఒకటి తర్వాత ఒకటి ప్రతి 15 డేస్కి ఒకసారి మనం వేసుకుంటే మనకు లైఫ్ లాంగ్ అనేది ఈ యొక్క పంటలన్నీ మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ స్క్రాప్ దుకాణంలో దొరికినటువంటి వేస్ట్ పైపులను నేను కట్ చేసి వీటిని మొక్కలు పెరగడానికి ఈ రకంగా నేను వేయడం జరిగింది. సో వేస్ట్ పైపులు ఒక 6 ఇంచెస్ కట్ చేసి వీటిలో నేను మొక్కలు వేసానండి. ఈ మొక్కలు ఏంటంటే తీగ జాతి మొక్కలండి. ఇవి కాకర, బెండ, దొండ, అలాగే గుమ్మడి, అలాగే మనకు కీర, దోస, ఇటువంటి ప్రతి ఒక్క మొక్కని నేను దీంట్లో వేయడం జరిగింది. వీటన్నిటిని తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత వీటిని నేను ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తానండి. ఇక్కడ చూడండి,
నేను ఇక్కడ బెబ్బరి చెట్లు వేయడం జరిగింది. బెబ్బెర, వీటిని మనము బెబ్బెర గూడాలు కూడా వేసుకుంటారు తెలంగాణ భాషలో. అలాగే వీటిని కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు కూర రకంగా కూడా వండుకుంటారండి. సో వండర్ఫుల్గా ఉంటుంది బెబ్బెర. అక్కడ నేను చిన్న చిన్న పైపులలో ఆ యొక్క తీగజాతి మొక్కలు వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నేల మీద కూడా నేను వేసానండి. గుమ్మడి, సోర, దోస, అలాగే కాకర, బెండ, కీర, ఈ రకమైనటువంటి ప్రతి ఒక్క మొక్కని ఇక్కడ నేను వేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న రాళ్ళ కుప్ప ఉంది. దీని మీద నుంచి మనం పందిరి వేసుకోవచ్చు. వండర్ఫుల్గా ఇది ఒక మంచి పందిరి అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రౌండ్గా దీనికి చుట్టుముట్టు ఈ రకంగా వేయడం జరిగింది. సో ఈ రకంగా వీటన్నిటికి కూడా మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. అయితే చివరగా మీకు చూపిస్తాను. మరి ఇంత బాగా గ్రోత్ అవుతుంటే వీటికి ఏం వేస్తున్నానో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది చూడండి ఫ్రెండ్స్, నేల మీద మెంతెం కూర. ఇది 5 days అండి. నేను వీటిని విత్తనాలు వేసి 5 days అయింది. ఈ 5 daysలో ఎంత బ్యూటిఫుల్గా ఈ యొక్క మొలకలు అనేవి వస్తున్నాయో చూడండి. వండర్ఫుల్గా 5 daysలో మనకు ఈ రకమైనటువంటి మొలకలు అనేవి రావడం జరుగుతూ ఉంది. సో నేను అన్ని రకాలుగా ఈ యొక్క విత్తనాలు వేయడం నేను చేస్తున్నానండి. ఇది కంప్లీట్ ఎండలో ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ ఎండలో ఉంటుంది. కాబట్టి ఎండలో ఉన్నది ఏ రకంగా వస్తుంది, నీడలో ఉన్నది ఏ రకంగా వస్తుంది, అలాగే మనకు చిన్న చిన్న బ్యాగులలో, అలాగే వాటర్ బాటిళ్ళలో వేసేది ఏ రకంగా వస్తుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను R&D రూపంలో చేస్తూ ఉన్నానండి. సో వండర్ఫుల్గా మీకు ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు పుంటి కూర, గోంగూర అంటారు ఆంధ్ర భాషలో. సో మనమైతే తెలంగాణ భాషలో పుంటి కూర అంటాం. సో బ్యూటిఫుల్గా జస్ట్ వీటిని చల్లేసి వీటి మీద కొద్దిగా మట్టి వేసాను అంతే. ఆటోమేటిక్గా ఇది స్ప్రౌట్ అవుతూ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అవుతున్నాయి చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంకా కొన్ని వంగ మొక్కలు వేయడం జరిగింది. అలాగే వీటి పక్కనే నేను మిరప మొక్కలు కూడా వేశాను. మిరప ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో చూడండి. మిరప మొక్కలు కూడా ఇవి జస్ట్ 25 days అండి. నారు పోసిన తర్వాత వీటిని నేను నారు తెచ్చుకున్నాను. సో ఇక్కడ మనం టమాటా చెట్లను చూస్తున్నామండి. ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క టమాటా పూలు కూడా పూయడం జరుగుతూ ఉంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా పూలు పూస్తూ ఉన్నాయో. టమాటా ఇది కూడా నేను నారు తెచ్చుకొని వేయడం జరిగింది. కొద్దిగా నారు తెచ్చాను. అలాగే ఇప్పుడు నేను నారు కూడా పోస్తూ ఉన్నాను. ఎంత చక్కగా ఎదుగుతూ పూలు పూస్తున్నాయో చూడండి టమాటా మొక్కలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క గోతి పక్కన నేను పుంటికూర మొక్కలు కూడా మళ్ళీ వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదంతా మీకు చూపించిన ఇవన్నిటి కూడా మరి నేను ఏమి వేస్తున్నాను, ఏ రకంగా ఇంత అద్భుతంగా పెరుగుతున్నాయో మీకు చూపిస్తాను. అయితే నేను వీటికి వేసేది లిక్విడ్ పెస్టిసైడ్స్ అండి. ఇది చూడండి ఆకులు. ఈ ఆకులని, ఎండుట ఆకులని నానబెట్టి దీంట్లో వచ్చినటువంటి ఆ యొక్క వాటర్తో వీటన్నిటికి వేస్తూ ఉన్నాను. బ్యూటిఫుల్గా ఇవి స్ప్రౌట్ అవుతున్నాయి. 2 బకెట్లలో నేను తయారు చేస్తున్నాను. ఇది చూడండి, కంప్లీట్గా ఒక 200 లీటర్స్ డ్రమ్ములో నేను గార్డెన్ చెత్త, అలాగే చిన్న కొద్దిగా మట్టి వీటన్నిటిని వేసి సపరేట్గా దీనికి ఒక బలమైనటువంటి DAP లాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క లిక్విడ్ని తయారు చేస్తున్నాను. దీన్ని వేస్తూ ఉంటే వండర్ఫుల్గా మనకు మొక్కలకు అనేది బలం వస్తూ ఉంటుంది. హ్యాపీగా అవి ఎదుగుతాయండి. సో కాబట్టి లీడర్స్, ఎవరైనా ఈ రకమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు మంచిగా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇది చూడండి జామ మొక్క. సో కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది.
100% మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఈ రకంగా మన ప్రకృతి వ్యవసాయాన్ని మనం చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యం ఉంటుంది, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కటి ఆరోగ్యం అనేది ఉంటుంది. కాబట్టి వండర్ఫుల్గా ఇటువంటి చిన్న ప్రయత్నం అండి, చిన్నగా మనం ప్రయత్నం చేసుకుంటే సరిపోద్ది. మనం స్టార్టింగ్లో కొద్ది రోజులు కొద్ది ఎక్కువ పని చేయాలండి. ఆ తర్వాత మనము దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ నీళ్లు పెట్టుకుంటే సరిపోద్ది. హ్యాపీగా మనకు ఈ యొక్క పంట అనేది వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. నారు పోయడం ఎలాగా, అలాగే వాటిని మళ్ళగా రీప్లాంటేషన్ చేయడం ఎలాగా, అలాగే ప్రతి ఒక్క మొక్కని ఏ రకంగా మనం ప్రూనింగ్ చేస్తాం, ఏ రకంగా అవి ఎదగడానికి వాటికి మనకు ఏ రకమైనటువంటి పెస్టిసైడ్స్, లిక్విడ్ పెస్టిసైడ్స్ ఏంటి, అలాగే మనకు రకరకాలైనటువంటి మనము ఆర్గానిక్గా మనం చేసుకునేటటువంటి రకరకాల మనకు ఎరువులు ఉన్నాయండి. ఆ ఎరువులన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో మీకు అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక రైతు బిడ్డను. 100% ప్రతి ఒక్కటి కూడా మీకు మీ డౌట్లు అనేది నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.